నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా గత కొన్ని వారాలుగా మనం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఈ పొలిటికల్ పార్టీసు, వాటి మేనిఫెస్టోస్, దాని గురించి మనము సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత బీజేపీ మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకా రాష్ట్రాల వంతు వచ్చింది. ఈ రాష్ట్రాల వంతు వచ్చేటప్పటికి సుమారు ఈ శనివారం నాడు ఈరోజు 1 గంట ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. సో ఆయన మేనిఫెస్టోని ప్రకటిస్తూ ఈ 10 నవరత్నాలు కాకుండా ఇంకో 2 యాడ్ చేసి ఒక 2 పేజీలు సింపుల్గా ఉండేటటువంటి మేనిఫెస్టోని వచ్చేసి ఇది కాకుండా ఇంకా చేస్తామనేటటువంటి ప్రామిస్తో తన మేనిఫెస్టోని పెట్టుకుంటూ వచ్చాడు. అందులో దీంతో మా నమ్మకం నువ్వే జగన్ అనే అంశంతో ముందరికి వెళ్తూ ఉన్నాడనమాట. సో దీన్ని చేసిన వెంటనే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఒక ట్వీట్ వచ్చింది. నువ్వు అసలు మద్య నిషేధాన్ని అమలుపరుస్తానన్నావు, మద్యం అమ్ముకొని రాష్ట్రాన్ని నువ్వు ఏలుతున్నావు, ముందర ఫస్ట్ మద్య నిషేధం చేస్తావా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పాలి కదా అని చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అంటే టకటక ఒకదాని తర్వాత ఇమీడియట్గా వస్తూ ఉంటాయి అనమాట. అంటే నేను జస్ట్ మన టాక్ మొదలైపు ముందర జస్ట్ చూస్తే ఈ విషయాలు వచ్చాయన్నమాట. అంటే అంతా ఆదాయం అంతా మద్యంతోనే వస్తుంది, అసలు రియల్ డెవలప్మెంట్ ఏమి స్టేట్లో లేదనేటువంటిది ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకా అయితే ఆయన చెప్పుకునేది ఏంటంటే నేను ఇన్ని చేశాను, ఇన్ని కోట్లు పంచాము, ఇదిగో ఈ లెక్కలు ఇవి అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన వాటిని కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకొని ఇంత చేశామని చెప్తున్నాడు. అంటే మనం మొదటి నుంచి మన టాక్స్ ద్వారా ఒకటి చెప్పేటంటే ఈ ఆదాయ వ్యయాల మధ్య ఒక విధమైన సమతుల్యత లేదు. ప్రతి పార్టీ క్లియర్ కట్గా ఈ ప్రామిసెస్ చేస్తే మొత్తం వాళ్ళ మేనిఫెస్టో ప్రకారము 5 ఏళ్లలోనూ వీళ్ళు ప్రామిస్ చేసిన ఖర్చులకి ఎంత అవుతుంది, ఆ ఖర్చు ఆ రాబడిని ఏ విధంగా పట్టుకుంటారు అనేది మనకి ప్రధానంగా అందరికీ అంటే అట్లీస్ట్ బీపీఎల్ లెవెల్లో కింద వాళ్ళు కాకపోయినా మధ్యతరగతి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి చెప్తే ఆ పార్టీ యొక్క ఏ విధంగా చేస్తున్నది యాక్షన్ అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అయితే చూసుకునేటట్టయితే ఇంకొక ఈ అంతకుముందర చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టిన దానిలో చేసిన అప్పులు కానీ చూస్తే ఇంకో 10-15 ఏళ్ళ దాకా రాష్ట్రంలో ఎంత ఆదాయం తీసుకొచ్చినా ఈ అప్పులు తెచ్చడానికే మనకు వచ్చిన ఆదాయం ఇవి సరిపోదు. సో ఇట్లాగే అందులోనూ మీరు క్లియర్ కట్గా చెప్పారు. అసలు ఈ ఎన్డీఏ అంటే ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం, తర్వాత బీజేపీ, ఆ తర్వాత జనసేన, వీళ్ళు ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఇంతవరకు మనకి రానే లేదు. అంటే మైట్ బి ఇంకో 2-3 రోజుల్లో ఈయన దాని మీద చూసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి సమాలోచన చేస్తారా, అసలు చెయ్యరా ఎలక్షన్స్ ముందర అనేటువంటి కూడా ఒక చిన్న, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. నిన్నటికే నామినేషన్ల పర్వం అన్ని చోట్ల ముగిసిపోయింది. ఇంకా ఇతరాల చోటు చూసుకుంటే రేస్లో ఎవరున్నారనేది మనకు తెలుస్తూ ఉంటుంది. డబ్బు మదంతో ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఇట్లా రాజకీయాలు ధన ప్రలోభంతో ఉండి ఈ దేశం ఎక్కడ పోతున్నాను కదా, దేశం బలంగానే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ దాంట్లో వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు ప్రామిస్ చేయని ఫ్రెబీస్ గురించి చాలా సమతుల్యం పాటిస్తూ మోడీ గారు మనకి చెప్పారు. అదే ఇక్కడ ఎన్డీఏ పార్ట్నర్ కింద ఉంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివన్నిటిని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఏ విధంగా ఉంటుందంటే అంటే కొంచెం నాలాంటి వాడికి కొంచెం మైండ్లో ఒక విధమైన పెద్ద ఈ ప్రశ్న ఉదయిస్తూ ఉంది. ఏమిటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇది రాజకీయ లబ్ధి గురించినా లేకపోతే ఎలక్షన్ స్టంటా ఏమిటండి. సో దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మేనిఫెస్టో మీద ఇంకా నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది దాని మీద మీ యొక్క స్పందన? ఇవాళ మనం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయింది అది కాబట్టి దాని గురించి. ఉమ్మడి మేనిఫెస్టో ఒకవేళ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి గనక 30వ తారీఖు ఇస్తా ఉన్నారు. వస్తే దాని గురించి ఆ రోజు రివ్యూ చేద్దాం. ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చెప్పింది చేశాము, ఇప్పుడు మళ్ళా చెప్పిందే చేస్తాం అని నేను అనుకుంటూ అది ఒక పెద్ద అచీవ్మెంట్ కింద ఆయన ముందుకు పోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటే ఒక చిన్న క్వశ్చన్. 2014
రైతుల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి చెయ్యను అన్నాడు. ఎందుకు? ఆర్థికంగా అది వీలు కాదు అని. చెయ్యొచ్చు, ఆ రోజైనా ఆయన ప్రామిస్ చేసి ఉండొచ్చు, కానీ ఆ రోజు ఆలోచించాడు. దేని గురించి? అభివృద్ధి సంక్షేమం మధ్య సమతౌల్యం అవసరం, ఈ కమిట్మెంట్ తీసుకుంటే అభివృద్ధి ఆగిపోతుందనేది ఒక ఆలోచన ఉంది కాబట్టి చేయలేను అని ఆ రోజు చెప్పాడు. 2019కి వచ్చేటప్పటికి మొత్తం మారిపోయింది. నవరత్నాలు అన్నాడు, అన్ని పనిచేసే పథకాలను పెట్టాడు. అంటే ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి స్థాయి నుంచి రాజకీయాల్లో ఏది పడితే అది చేసి ప్రజాధనాన్ని వ్యయం చేయడానికి రెడీగా ఉన్నాను అన్న పద్ధతిలో ఆయన 2014 నుంచి 19కి మారిపోయినాడు. ఈరోజు అది చేశాను కదా ఇంకా పెంచుతానన్న రకంగా ఉన్నది ఈయన మేనిఫెస్టో. అది చెయ్యటం అంటే రాష్ట్రం మొత్తాన్ని తాకట్టు పెట్టి 5 ఏళ్ల తన ఇమేజ్ని బొటాబొటిగా, ఆ మాట చాలా చాలా ఇంపార్టెంట్, బొటాబొటిగా సాగదీయగలిగాడు. అంటే ఇంకా అది జస్ట్ లక్కీ అని చెప్పాలి ఆయన. ఈ మేనిఫెస్టోలు దీర్ఘకాలంలో ఎవడూ అమలు చేయలేడు. అదేమి ఏదో మేము దైవాంశ సంభూతులము, మాకేమో స్పెషల్ పవర్స్ ఉన్నాయనుకున్నట్టుగా చేసేటటువంటి వేటిని నమ్మటానికి వీల్లేదు. ఈ 5 ఏళ్లలో ఎందుకు చేయగలిగాడనే దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఈ 5 ఏళ్లలో ఈయన చేయటానికి ప్రధానమైనటువంటి కారణం, ఆయన చేసిన చాలా ముఖ్యమైనటువంటి కారణం, ఆయన చెప్పిన నవరత్నాలు దాన్ని అసలు పూర్తిగా విస్మరించడం. ఇప్పుడు నువ్వు అదే దాని గురించి నేవలెత్తారు. మద్య నిషేధం పెడతాను అన్నవాడు నిషేధం అవతలికి పోలేవు, వరదలుగా పారిచ్చాడు. అది దాంట్లో ఎన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేయాలనో అన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేశారు. అదొక ఆస్పెక్ట్. దానిని మించి ఎప్పుడూ లేని విధంగా ఇంత మటుకు సాధారణంగా ప్రభుత్వాలు చేసేటటువంటి అప్పులు ఏవి చేసినా కానీ కన్సాలిడేటెడ్ ఫండ్కి వస్తాయి. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ తరఫున ఆ రుణాలను సేకరిస్తుంది. ఇందుకు భిన్నంగా ఈ కార్పొరేషన్స్ వాటి ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలను సపరేట్గా సేకరించారు. దానికన్నా ఒక స్టెప్ ముందుకు పోయి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎక్సైజ్ ఇన్కమ్ను ఈరోజు డిస్కౌంట్ చేసి రుణాలు సేకరించాడు. ఇది ప్రతిదవా సాధ్యం కాదు. యాక్చువల్గా అపోజిషన్ వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రాలో టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళు కనుక రియల్గా దీని మీద సీరియస్గా ఫైట్ చేయదలుచుకొని ఉంటే భవిష్యత్తులో వచ్చేటటువంటి రుణాల ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టే విధానాన్ని వాళ్ళు కోర్టులో ప్రశ్నించి ఉండాల్సింది ఆ రోజు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టి కార్పొరేషన్ల ద్వారా విపరీతమైన లోన్లను సేకరించడాన్ని క్వశ్చన్ చేసి ఉండాల్సింది. ఈ రెండు వాళ్ళు చేయలేదు. చేసి ఉంటే అక్కడనే అది స్టాప్ పడి ఉండేది. ఈయన సక్సెస్ 5 ఏళ్లకు కారణం ఏంటి అంటే ప్రతిపక్షం రూట్ లెవెల్లో ఈ ఇష్యూను ట్యాకిల్ చేయకపోవటం. దానికి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. రెండోది, ఈయనకు స్పెషల్గా సెంట్రల్ పార్లమెంట్లో 22 సీట్లు రాజ్యసభలో ఉండటం. బీజేపీ ప్రభుత్వం దేశం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ను, ఏవి 370ని తీసేయటం, ఆర్టికల్ 370, రెండోది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని రావటం, దాంట్లో ఈయన అవసరం రావటం. ఒక రకంగా చెప్పాలంటే దేశ భవిష్యత్తు కోసంగా ఈయనకున్న స్ట్రెంగ్త్ను పార్లమెంట్లో బీజేపీ వాడుకుంటే తన ఇమేజ్ పెంచుకోవటం కోసంగా తనకున్నటువంటి క్రిటికల్ పార్లమెంట్లో ఓటింగ్ పవర్ను ఈయన వాడుకున్నాడు. వాడుకొని అది పొటాబొటిగా సర్వైవ్ అయినాడు. పెన్షన్స్
టైంకి వేయలేదు, జీతాలు చెల్లించలేదు, రోడ్లు బాగు చేయించలేదు, మెయింటెనెన్సే లేదు. కొత్తగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యలేదు. అదే జనాలు అన్నట్టుగా బటన్ నొక్కుడు, అదే నా గొప్పతనం. ఏది బటన్ నొక్కడం అంటే నీకు వచ్చే ఆదాయం నుంచి బటన్ నొక్కితే ఏమీ లేదు. రుణాలు తీసుకురావడం, బటన్ నొక్కటం, ఇది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. అది ఒక పెద్ద ఈయన అచీవ్మెంట్ కింద చెప్పుకోవటానికి అక్కడ ఏమీ లేదు. అదే జనాలు పిచ్చోళ్ళు కాబట్టి ఏం చెప్పినా సరిపోతుంది. బట్ ఇది మాత్రం ఇంకొక 5 ఏళ్ళు నేను ఇదే కొనసాగిస్తాను అని చెప్పటం, ప్రజలను మభ్యపెట్టడం, ఫూల్స్ చేయడం, ఈ ఒక్కదానికోసమైనా ఆయన గెలిస్తే బాగుంటుంది. నేను అనేది గెలిచి ఎక్స్పోజ్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, ఓడిపోతే, అది మొన్న మనం అనుకున్నాం, ఓడిపోతే ఏదో గొప్ప ప్రజలకు మేలు చేసిన వ్యక్తి కింద నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. ఆయన చేసినటువంటి ఈ రకమైన అప్పులు తెచ్చి బటన్ నొక్కేటటువంటి విధానం, ఇది జస్ట్ ఇంప్రాక్టికబుల్, అమలయ్యే మేనిఫెస్టో కాదు. ఇన్ఫ్యాక్ట్ దీని మీదనే నేను చాలా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇది ఎప్పటికైనా ఎలక్షన్ కమిషను దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. ఇది ఇంకొకటికి సంబంధించింది కాదు, ఇది జనరల్ ఇష్యూ. ఎవరి పార్టీ బడ్జెటింగ్ ఆఫ్ మేనిఫెస్టో. ముందు మేనిఫెస్టోని బడ్జెట్ చేయమనండి. బడ్జెట్ చేసి నీకు వచ్చే ఆదాయం ఎంత, ఆదాయం నుంచి ఎంత ఖర్చు పెడతావు ఇది చేయటానికి, అప్పులు ఎంత తీసుకొస్తావు, ఇప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత, కొత్తగా తేవాల్సినటువంటి అప్పులు ఎంత, ఆర్బీఐ పర్మిషన్తో నీకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏవి, ఆ వచ్చే అప్పులు ఎంత, దానికి మించి ఎంత చేయబోతున్నావు, అది ప్రతి తర్వాత చేయగలవా, 5 ఏళ్లలో చేసావు కానీ నెక్స్ట్ 5 yearsలో నువ్వు చేసేటువంటి అవకాశం ఉందా. మేనిఫెస్టో బడ్జెటింగ్ లేదు కాబట్టి ఇటువంటి మాటలు చెప్పుకొని రాజకీయ నాయకులు తప్పించుకోగలుగుతున్నాడు. పోయిన 5 సంవత్సరాల్లో కొన్ని పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్ వలన ఈయన కొన్ని అప్పులు చేసి, అధికంగా అప్పులు చేసి, బొటాబొటిగా కొన్ని నెట్టుకొని రాగలిగాడు. కానీ డెఫినెట్గా ఇది దీర్ఘకాలంలో సస్టైనబుల్ మేనిఫెస్టో అయితే కాదు, చెయ్యలేడు. 6 నెలల్లో ఎక్స్పోజ్ అయిపోతాడు. వచ్చి గనక ఇదే రకంలో పంచటమే చేయంగా గనక పోతే 6 నెలల్లో ఎక్స్పోజ్ అవుతాడు. ప్రజల నుంచి విపరీతమైనటువంటి రియాక్షన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళంతా ఏమైనా మంత్రదండాలు ఉన్నాయా, లేకపోతే అల్లాయుద్దీన్ అద్భుత దీపాలు ఉన్నాయా, నేను చేస్తానంటే చెప్పినా చేసినా అదే బడ్జెట్, ఉన్న డబ్బులే. అంతకుముందు సీఎంలకి ఏమీ చేతగాని వాళ్ళు కాదు, అసమర్థులయ్యి కాదు. ఈరోజు మాట కాదు, 56 నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ వాళ్ళకు తెలుసు, దీని లిమిటేషన్స్ తెలుసు. ఈరోజు కాకపోయినా రేపైనా ఇది ప్రాబ్లం అవుతుంది. ఒక స్థాయిలో ఆగకపోతే, అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేయలేకపోతే రాష్ట్రాలకు చాలా పెద్ద ఎత్తున దెబ్బతలుగుతుంది అని తెలుసుకున్నారు. కాబట్టి ఏ లిమిట్స్లో దాన్ని ముందుకు తీసుకొని పోగలిగారు. సో అది మన గొప్పతనం. మనం ఏదో ఇండివిజువల్గా చేయటం అంటే ఇక్కడ ఏమీ ఇందాక అనుకున్నట్టు స్పెషల్ పవర్స్తో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అదే బడ్జెట్లో అవే చేయాలి, లేకపోతే నువ్వు మొత్తం అంతా స్క్వీజ్ చేసేయాలి. ఆ స్క్వీజ్ చేసి ఇవ్వటానికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టే నువ్వు బడ్జెట్ నుంచి ఇవ్వటం లేదు, బడ్జెట్లో నువ్వు చాలా లార్జ్ స్కేల్లో బారోయింగ్స్ చేసి ఇస్తున్నావు. భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆదాయాలను ఇప్పుడు డిస్కౌంట్ చేసుకొని ఇస్తున్నావు. ఇది ఏదో 5 ఏళ్ళు చెల్లింది కానీ దీర్ఘకాలంలో చెల్లేటటువంటిది కాదు, అయ్యేది కాదు. ఫైనల్గా నేను 2-3 దఫాల ఇంతకుముందు చెప్పినటువంటి ఆ చిన్న అనెక్డోట్ సినిమాది చెప్పి ముగిస్తాను. బికాస్ చాలా చాలా రెలవెంట్, ప్రజలు ఆలోచించుకోవాల్సినంత రెలవెంట్ ఇది. బెంటు అప్పారావు ఆర్ఎంపీ అనే సినిమాలో అది చాలా చాలా బికాస్ కుటుంబాలెంతో ప్రభుత్వాలంతే, అది ప్రజలు మర్చిపోకూడదు. కుటుంబంలో కనుక పెద్ద ఇట్లాగే డబ్బులు పంచుతూ పోతే ఎవడైనా ఊరుకుంటాడా? కుటుంబంలో మా భవిష్యత్తు ఏందని పిల్లలు అడుగుతారు కదా. సేమ్ థింగ్ ఇక్కడ వర్తిస్తుంది. ఎవరో ఆయన పెద్ద జమీందారు ఉంటాడు, ఎవరు వచ్చినా కానీ బ్రహ్మాండంగా భోజనాలు పెట్టేటటువంటి ఆనవాయితీ ఆయనకు ఉంటుంది. ఓ రోజు ఆయన వచ్చి ఆయన ఇంట్లో, అదే ఈ సినిమా సంగతి చెప్తున్నాను,
భోజనం పెడతావా అంటే రా కూర్చో అనేది కూర్చోబెట్టి చినిగిరి గుంజలతో కూర్చున్న అతనికి అన్నీ పెట్టి బ్రహ్మాండంగా భోజనం పెడుతూ మధ్యలో రామచంద్రాపురంలో ఏ ఊరంటే నాది రామచంద్రాపురం అంటాడు. ఆయన ప్రసాద్ గారు అని ఒక పెద్ద జమీందారు ఉండాలి, ఏమైనా అంటే ఉన్నాడు, ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో నీ ముందు కూర్చొని ఉన్నాడు, ఇచ్చిన ఉన్న డబ్బంతా దానం చేసి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చున్నాడంటే వాడు కూడా వాడి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇది సస్టైనబుల్ కాదు, దీర్ఘకాలంలో అమలు చేయగలిగినటువంటి విధానాలు అయితే మాత్రం కావు. ప్రజలను మభ్యపెడుతున్నాడు. 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మభ్యపెట్టాడు, అంతవరకు ఆయన మెచ్చుకోవాలి. ఎందుకంటే కొన్ని పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కేంద్రంలో తనకున్నటువంటి ఆ స్పెషల్ దీన్ని ఉపయోగించుకోవటం. రెండోది ఈ ఫండమెంటల్ ఇష్యూస్ను టీడీపీ క్వశ్చన్ చేయకపోవటం. క్వశ్చన్ కనుక చేసి ఉంటే ఈ రెండు వాళ్ళు క్వశ్చన్ చేసి ఉండాల్సింది. ఒకటి కోర్ట్ ఆఫ్ లాలో చేసి ఉండాల్సింది, హైకోర్టుకి వెళ్ళి ఉండాల్సింది. ఎట్లా భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆదాయాలను ఈరోజు డిస్కౌంట్ చేసి నువ్వు ఖర్చు పెడతావు. 2, ఎటువంటి ఆదాయాలు లేని కార్పొరేషన్లలో విపరీతంగా నువ్వు లోన్లు తీసుకొని ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తావు అనే దాని మీద కనుక అప్పుడే వాళ్ళు కనుక అలర్ట్ అయి ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. బట్ అది వాళ్ళు చేయలేదు, ఈయనకి అది కలిసి వచ్చింది, దాన్ని వాడుకున్నాడు. సో ఈ 5 ఏళ్ళు అది చెల్లింది. బట్ ఏదో కొన్నాళ్ళు చెల్లినటువంటి ఆ రాగం, అదే రాగం పెత్తడవా చేస్తాను అంటే రాగం బెడ్స్ కొడుతుంది, బెడ్స్ కొట్టడం మాత్రం తప్పదు. సో ఇది పరిస్థితి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పటికైనా ఎలక్షన్ కమిషను బడ్జెటింగ్ ఆఫ్ మేనిఫెస్టోస్ను కనుక ప్రవేశపెట్టకపోతే ఈ కాంపిటీటివ్ పాపులిజం అంటారు, ఈ పోటీ ప్రజాకర్షణ విధానం ద్వారా రాష్ట్రాలు నష్టపోతాయి, దేశం నష్టపోతుంది. దేశంలో లక్కీగా ఓ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా రన్ చేస్తూ ఉంది కాబట్టి ఇది ఇష్యూ కాలేదు. కానీ రేపు ఇంకోటి వస్తే అదే చేస్తాడు. చేసిన తర్వాత మనం పరిస్థితి దిగజారిపోయిందంటే ఎవరు ఏమి చేయగలిగింది ఏముండదు. మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి సంవత్సరాలు పట్టవచ్చు. స్థూలంగా ఇది ఈరోజు వైఎస్ఆర్సీపీ. అయితే నాకు చిన్న ప్రశ్న ఉదయిస్తుంది. చాలా చక్కటి విషయాలు చేశారు. జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ బడ్జెట్ కింద దీన్ని చేసుకోవాలి, చేయాలని. మరి ఒకరికి మించి ఒకళ్ళు ప్రామిసులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చింది, ఇది ఈ మధ్య మనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు వెళ్ళిన దాంట్లో ఒక్కొక్కరికి చెప్పేది ఏంటంటే, మేము ఈ వాలంటీర్స్ వ్యవస్థ ఇంతవరకు 5,000 రూపాయలు ఎంత ఇస్తాం, మేము 10,000 చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అట్లాగే మీకు జూలై 1కి వేసే అమౌంట్లో మీకు ఇచ్చే పెన్షన్ 3,200 రూపాయలు ఇచ్చేది 4,000 రూపాయలకు ఆ ఏరియాస్తో పాటు మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు మహిళలందరికీ ఉచిత ప్రయాణ బస్సు చేస్తున్నామని చెప్పారు. ఇట్లా వీళ్ళందరూ వరుసగా ఇట్లాగా ఫ్రీబీస్ ఇచ్చుకునే అంతా వెళ్ళిపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సో మీరు రేపు 30వ తారీఖు నాడు ఇచ్చి వాళ్ళు ప్రపోజ్ చేసే మేనిఫెస్టోలో ఒకవేళ కనుక వాళ్ళు దీన్ని చూడగలిగితే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ దీనికి ఏ విధంగా దీనికి రిఫ్లెక్షన్ ఇచ్చి ఆదాయ వ్యయాల మధ్య వనరులు సమతుల్యాన్ని పాటిస్తారు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. దానికి ఒక విధమైన ఆన్సర్ అంటే ప్రజల్లో కూడా మీరు చెప్పినట్టు క్వశ్చన్ చేసేటువంటి ఈ ఆలోచన అనేది రావాలి. ఏదో ఇస్తున్నాడు, ఈరోజు ఏదో జరిగిపోయింది, పబ్బం గడిచిపోయిందని చెప్పే విధంగా కాకుండా ప్రశ్న వేసి దీనికి సరైన సమాధానం ఇచ్చి ఎవడు ఏం ఆన్సర్ ఇస్తాడనేది చూసి, అంటే ఓట్లు కొంతమంది అమ్ముడుపోవడం ఇలాంటివన్నీ కామన్గానే ఉంటాయి. లేకపోతే మందులు ఎన్నెన్నో సీజన్లు చూసాము, 10,000 కోట్ల రూపాయలు అఫీషియల్గానే ఉన్నది, ఇప్పటికి ఇంకా పెరిగే ఉండొచ్చు. ఇలాంటివన్నీ చూస్తుంటే రాజకీయాలు ఈ వ్యవహారం చూస్తుంటే మీరు చెప్పినట్టు ఎలక్షన్ కమిషను ఈవెన్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి కానీ ఒక విధమైనటువంటి నియంత్రణ అనేది లేకపోతే రాష్ట్రాలు ఎటుపోతాయో తెలియదు, దేశం యొక్క గతి ఎటుపోతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఈ రాష్ట్రాల సమూహమే ఒక దేశం కదా, అందుకోసం. బట్ అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ బీజేపీ ఈజ్ ట్రైంగ్ టు మేక్ ఎన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ది ఫ్రీబీస్ అండ్ ది ఇన్కమ్ అండ్ నాట్. ఇప్పుడు యూపీ ఉందనుకోండి, యూపీలో చూస్తే చాలా సమతౌల్యం పాటిస్తూ ఉండి వాళ్ళు రాజ్యాధికారాన్ని పొందారు. బట్ ఇట్లాగా ఫ్రీబీస్ మీద మళ్ళీ పవర్లోకి రావాలి, ఒక 5 ఏళ్ళు చేయాలంటే ఇంకో 5 ఏళ్ళ తర్వాత దీనికన్నా వరస్ట్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ అప్పుల భారం అంతా ఎవరి మీద ఉంటుందంటే ప్రజల మీదే ఉంటుంది. వాళ్లే పన్నుల ద్వారా మళ్ళీ పే చేసి మళ్ళీ దీన్ని చూసుకుంటూ ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంలో లేకుండా ఉండాలంటే మనకి క్లారిటీ అనేది తప్పకుండా రావాలి వీళ్ళ ప్రామిసెస్ ద్వారా. కరెక్ట్. సో అది చాలా చాలా అవసరం మీరు చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రాబ్లము అంతటా ఉంది, ఆంధ్రాలో మితిమీరిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే. సో మళ్ళీ 30వ తారీఖు ఈ అలయన్స్ అనేది ఎన్డీఏ అలయన్స్ అనే వాళ్ళు ఏ విధంగా చేస్తారనే దాని గురించి వేచి చూద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.